ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెల్కమ్ టు అజయ్ టిప్స్. మన ప్యూర్ మ్యాథమెటిక్స్ ఛాంపియన్ సిరీస్ లో భాగంగా లైన్స్ అండ్ యాంగిల్స్ మనము స్టార్ట్ చేసాం, అయిపోయింది. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అయిపోయింది. ఈ రోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 అన్నమాట. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ లో మన కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మనము స్టార్ట్ చేసే ముందు మీరు ఒక విషయం నాకు చేయాలి. ఏంటంటే ఈ వీడియోకి లైక్ కొట్టి, ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పెట్టుకోండి. మనం ఈ కాన్సెప్ట్లకి వెళ్ళిపోదాం. అండ్ ఈ రోజు నుంచి మీకు ఎవ్రీడే 1 or 2 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. లేట్ అయితే అవ్వదు. ఇప్పటి నుంచి నేను చాలా ఫ్రీగా ఉంటాను కాబట్టి ఐ విల్ రికార్డ్ డైలీ 1 వీడియో ఫర్ యూ ఆన్ దిస్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఛాంపియన్ సిరీస్ నాన్న. ఓకే, లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ చేశారా? లెట్ us స్టార్ట్. చూడండి, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజ రకాలు. సో ట్రయాంగిల్స్ అనేటివి బేస్డ్ ఆన్ 2 things. ఏంటవి? ఒకటి యాంగిల్ అండ్ ఇంకోటి సైడ్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు 6 టైప్స్గా డివైడ్ చేసాం అన్నమాట. ఓకే, అందులో భాగంగా ఫస్ట్ మనము యాంగిల్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే సార్, మళ్ళీ ఇవంటే ఏంటి సార్, వాటి మధ్యలో తేడా ఏంది, డిఫరెన్స్ అనేది మీరు అడగవచ్చు. సో ఫస్ట్ నేను రైట్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నట్లయితే, సో ఒక త్రిభుజంలో ఏదన్నా ఒకటే యాంగిల్, నేను ఏదైతే చెప్తున్నో దానిపైన మంచిగా కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఏదైనా ఒకటే యాంగిల్ 90 degrees ఉంటే చాలు. సో దాన్ని మనం ఏమంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఏదైనా ఒకటే యాంగిల్ 90 degrees ఉండాలి. ఓకే, తర్వాత అక్యూట్ యాంగిల్ అంటే త్రిభుజంలో ప్రతి కోణం, అంటే ప్రతి యాంగిల్ అనేది 90 కంటే తక్కువ ఉండాలి. ప్రతిదీ ఉండాలి. ఓకే, ప్రతిదీ 90 కంటే లెస్ దెన్ 90 degrees ఉండాలి. సో ప్రతిదీ లెస్ దెన్ 90 degrees ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కోణం, ప్రతి కోణం 90 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏందన్నా అంటే ఏదన్నా ఒకటే కోణము 90 కంటే ఎక్కువ ఉంటే చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాను. ఈ కోణం చూడండి పెద్దగా ఉంది, అంటే ఈ కోణం ఒక్కటి 90 కంటే పెద్దగా ఉంటే చాలు. సో రిమైనింగ్ 2 ఎలానో ఉండొచ్చు, లెస్ దెన్ 90 ఉండొచ్చు. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ది, అంటే ఒక షార్టెస్ట్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి. మన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి పెద్దగా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము దాని ఒక మీనింగ్ తెలుసుకుంటే అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి సైడ్స్. భుజాల ఆధారంగా మనకు 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి కూడా నేను మీకు 1 by 1 చెప్తాను. ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కేల్ అండ్ ట్రయాంగిల్. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఏంది సార్ అంటారా? ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, ఆ 3 భుజాలు అనేటివి డిఫరెంట్ లెంత్లో ఉండాలి. 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటే దాన్ని మనం స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, నోట్స్ రాసుకోవాలి నేను చెప్తున్నప్పుడు. ఓకే, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఏవైనా 2 భుజాలు సమానంగా ఉండాలి. నేను ఈ 2 సమానంగా తీసుకుంటాను, ఇది డిఫరెంట్గా తీసుకుంటాను. ఓకే, అదే విధంగా ఇక్కడ మనం స్కేల్ అండ్లో ఏం నేర్చుకున్నాం? అన్ని భుజాలు డిఫరెంట్గా ఉంటాయి, అన్ని కోణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ వచ్చేసి 2 భుజాలు సేమ్ ఉన్నాయి సార్. ఏ 2 భుజాలు అయితే సేమ్ ఉన్నాయో ఆ 2 ఎక్కడ ఖండిస్తున్నాయో అక్కడ కాకుండా మిగతా 2 సైడ్లో మిగతా 2 కోణాలు ఉంటాయి కదా, ఈ కోణం కాకుండా ఈ 2 కోణాలు కూడా సేమ్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, నోట్బుక్ రాసుకోండి. ఏంటంటే ఏవైతే 2 భుజాలు సేమ్ ఉన్నాయో ఆ 2 భుజాలు, ఆ 2 సైడ్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఖండిస్తున్నాయో అక్కడ ఏర్పడే కోణం కాకుండా మిగతా 2 కోణాలు సేమ్ ఉంటాయి. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఒక ధర్మం, అది ప్రాపర్టీ అది. ఓకే, వెరీ ఆఫన్గా దానిపైన క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మనకి జనరల్గా ప్రతి ఎగ్జామ్లో. మీరు స్టేట్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఏది ప్రిపేర్ అయినా సరే దిస్ ఈస్ ద ఓన్లీ ద కాన్సెప్ట్. ఓకే సార్, ఈ ఎగ్జామ్కి డిఫరెంట్ ఉంటుంది, ఆ ఎగ్జామ్కి డిఫరెంట్ ఉంటుంది, ఏం లేదండి. జస్ట్ మీరు ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ నేర్చుకోండి, ప్రతి ఎగ్జామ్ మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు ప్రతి క్వశ్చన్. ఓకే, తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకు పేరులోనే ఉంది, సమభుజ. ఈక్విలేటరల్ అంటే ప్రతి సైడ్ కూడా సేమ్ ఉండాలి, ప్రతి భుజం కూడా ఈక్వల్ ఉండాలి. ఓకే, మరి ప్రతి సైడ్ సేమ్ లెంత్లో ఉంటే ప్రతి కోణం కూడా సేమ్ ఉండాలి. ప్రతి కోణం ఎంత ఉంటుంది? ఒక త్రిభుజంలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏం నేర్చుకున్నాం?
ఒక త్రిభుజంలో అంతర కోణాలు ద ఇంటర్నల్ యాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే 3 కలిపితే 180 రావాలి, అంతకంటే ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు. మరి అన్ని సేమ్ ఉండాలి. సో 3 సేమ్ ఉండాలంటే ఖచ్చితంగా 60 డిగ్రీస్ ఒక్కటే పాసిబిలిటీ ఉంటుంది మనకి ఇక్కడ. 60 60 60. సో 3 60లో మనకు 180. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ప్రతి భుజం సేమ్ పొడవు ఉంటుంది, ప్రతి కోణం 60 ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, కానీ మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ దేనిపైన అడుగుతాడు అంటే నాన్న, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు 6 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎన్ని? 6 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 6 ప్రాపర్టీస్ నేను మీకు రాయిస్తాను. అవి ఎలా వచ్చినాయో జస్ట్ ఐడియా ఇస్తాను, ఏ విధంగా డిరైవ్ చేసుకున్నాడో వాటిని. సో మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఫస్ట్ లెటర్స్ డిస్కస్. దీనికంటే ముందు మనము కొన్ని థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. మీరు జామెట్రీ నేర్చుకున్నా కానీ ట్రిగ్నోమెట్రీ నేర్చుకునేటప్పుడు కొన్ని థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. అందులో ద వెరీ ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్, పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా, ప్రతి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా ఇక్కడ నేను ఇచ్చిన 19 ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ 19 ట్రిప్లెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా రిపీట్ అయినాయి పైథాగోరియన్ ట్రిప్లెట్స్. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకపోతే వీడియోని మీరు సేవ్ చేసి అయినా పెట్టుకోండి, లేకపోతే షేర్ చేసి పెట్టుకోండి మీ వాట్సాప్లోకి ఇట్లా లింక్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు. అంటే సడన్గా ఇప్పుడు మీకు ట్రిప్లెట్స్ కావాలి, అరే అజయ్ సార్ పలానా వీడియోలో చెప్పిండు, అది నేను వాట్సాప్లోకి లింక్ షేర్ చేసుకున్నా కదా, అది చూసుకుంటే అయిపోతుంది అని ఒక థాట్ వస్తుంది. కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేసుకోండి, లేకపోతే మీరు వీడియోని లైక్ చేసినా కానీ మీకు లైక్డ్ వీడియోస్లో వెళ్ళి పడుతుంది యూట్యూబ్లో. ఓకే. సో ఈ 19 నేను ఏం చెప్తానంటే బై హార్ట్ చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఓకే. ఒకవేళ సార్ నాకు గుర్తుండట్లేదు అంటే నేను చిన్న ట్రిక్ చెప్తాను, ఏ విధంగా ఇవి ఫైండ్ చేయాలో ఒకసారి చూడండి. సో జనరల్గా పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఫైండ్ చేయాలి అంటే మనకు 2 వేస్ ఉన్నాయి నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఓకే. ఒకటి ఆడ్ నెంబర్, తర్వాత ఒకటి ఈవెన్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక ఆడ్ నెంబర్ నేను 3 తీసుకుంటా. మరి ఈ 3 అనేది, ఈ 3కి రిమైనింగ్ రెండు ట్రిప్లెట్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ట్రిప్లెట్స్ అంటే 3 ఉండాలి. సో ట్రిప్లెట్ అంటే ఏంది? జనరల్గా రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలకు సాటిస్ఫై చేయాలి, అంటే పైథాగరస్ స్థిరం సాటిస్ఫై చేయాలి. ఓకే. సో చూడండి ఇక్కడ ఇప్పుడు 3 అనేది ఆడ్ నెంబర్, దీనికి మిగతా 2 ఎలా ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి, సో దీన్ని ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత? 9. వచ్చిన దాన్ని బై 2 చేయండి. సో ఎంత వస్తుంది ఆన్సర్? 4.5 వస్తుంది. ఈ 4.5కి ఒకసారి మీరు ప్లస్ 0.5 చేయండి, ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఈ 4.5కి మైనస్ 0.5 చేయండి, ఎంత వస్తుంది? 4 వస్తుంది. మరి ఇక్కడ ఈ 3, ఈ 4, ఈ 5 పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఎలా అంటారా? ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్ని మనము హైపోటెన్యూస్ కర్ణంగా తీసుకుంటాం. ఓకే. సో ఆ కర్ణం ఒక స్క్వేర్ ఎంత? 25, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. మరి 25 ఈక్వల్ టు 25 అవుతుంది కదా మరి. సో ఈ 3 అనేటివి మనకు పైథాగోరియన్ ట్రిప్లెట్స్. మరి సార్ ఈవెన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? ఈవెన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 తీసుకుంటా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే 6ని డబుల్ చేయండి, సారీ 6కి మీరేం ఆఫ్ చేయండి. 6ని మీరు సగం డివైడ్ చేయాలి. సో 6/2 చేస్తే ఎంత వస్తుంది మనకు? 3 వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన దానికి స్క్వేర్ చేయాలి మనం. 3 స్క్వేర్ చేస్తే ఎంత? 9. ఈ వచ్చిన 9ని మనం ఏం చేయాలి అంటే 9కి +1 యాడ్ చేయాలి, 9కి -1 యాడ్ చేయాలి ఈవెన్ నెంబర్ అయితే. ఓకే. సో ఇక్కడ +1 చేస్తే 10 వస్తుంది, -1 చేస్తే 8 వస్తుంది. మరి ఇప్పుడు ఈ 6 ప్లస్ ఈ 8 ఈ 10 కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఈ మూడిట్లో ఏది పెద్దగా ఉంది? 10 పెద్దగా ఉంది. సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది, కర్ణం అవుతుంది. సో 10 స్క్వేర్ అంటే 100. సో 100 ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. ఓకే. మరి 36 ప్లస్ 64 ఎంత? 100 ఈక్వల్ టు 100 కదా. మరి 3 కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్స్. సో ఈ ట్రిక్స్ అన్న మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. సో తర్వాత లేకపోతే నేను ఇచ్చిన 19 ఉన్నాయి కదా, అవి మీరు పట్టుకోండి. మీకు ప్రాబ్లమ్స్ ఎంత స్పీడ్గా అయిపోతుందో ఒకసారి మీరు బై హార్ట్ చేసుకుంటే చూడండి ఒకసారి. క్లియర్? సో నెక్స్ట్ ఏముంది మనకు? సో లెట్ us స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ ఇన్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ప్యూర్ మ్యాథ్స్ ఛాంపియన్ సిరీస్ స్టేట్ ఎగ్జామ్స్కి ప్లస్ సెంట్రల్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్స్కైనా ఈ ప్యూర్ మ్యాథ్స్ ఛాంపియన్ సిరీస్ మీరు వీడియోస్ చూసి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. సో ఒకసారి గమనించండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండు? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 30 degrees అంటున్నాడు. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే.
బిఏసి ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. ఎప్పుడైనా సరే మనకు ఇట్లా మెన్షన్ చేశాడు అనుకోండి నాన్న, ఏ దగ్గర మిడిల్ ఏదైతే లెటర్ ఉందో అక్కడ ఈ కోణం ఉన్నట్టు. ఏ అనేది 30 డిగ్రీస్ ఇస్తుండు, 90 కాదు. ఓకే, సో ఏ ఇక్కడ లేదు, ఏ అనేది ఇక్కడ లేదు మనకు. క్లియర్, దర్ ఇస్ నో ఏ హియర్. సో బిఏసి ఈక్వల్ 30 డిగ్రీస్ అంటుండే కాబట్టి ఫస్ట్ నేను ఏబిసి తీసుకుంటాను. దీన్ని 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది, సి దగ్గర. ఓకే, ఏబిసి తీసుకుంటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటుంది చూడండి, ఏ దగ్గర 30 డిగ్రీస్ ఉంది అంటున్నాడు, మిడిల్ లెటర్ ఏ, ఇక్కడ 30 అంటున్నాడు. ఓకే, తర్వాత యాంగిల్ బిసిఏ అంటే సి ఉంది మిడిల్లో, అంటే సి దగ్గర 60 డిగ్రీస్ అంటున్నాడు. ఓకే, 60 డిగ్రీస్. మరి చూడండి అన్న, ఒక ట్రయాంగిల్లో 3 కోణాలు కలిపితే 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, 180 రావాలి. మరి ఇక్కడ 60, ఇక్కడ 30 ఎంత నాన్న, 90. మళ్ళీ మిగిలింది ఎంత ఉండాలి నాన్న, 90 ఉండాలి, 180 అవ్వాలంటే. అంటే ఇండైరెక్ట్గా ఈ యొక్క కోణం మనకు 90 డిగ్రీస్ అంటుండు. ఈ యొక్క త్రిభుజం అనేది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏమిస్తుంది మళ్ళీ, ఇఫ్ ఏసీ ఈక్వల్ టు 13, ఏసీ అంటే 13 అనేది. మరి 13 అంటే ఏసీ అంటే పెద్దదే కదా నాన్న. ఎప్పుడైనా సరే హైపోటెన్యూస్ అనేది ఎక్కడైతే 90 డిగ్రీస్ ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉంటుంది. చూడండి, ఈ యాంగిల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. దీనికి 2 కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇలా 2 కళ్ళు ఉన్నాయి అనుకోండి, తెరిచిన వెంటనే ఇదే కనిపిస్తుంది. సో 90 డిగ్రీస్కి ఏదైతే ఆపోజిట్ ఉంటుందో అదే హైపోటెన్యూస్, అదే పెద్ద పొడవైన భుజం లంబకోణ త్రిభుజంలో. మరి ఇది 13 అయినప్పుడు అండ్ ఏబి ఈక్వల్ టు 12, ఇది 12 ఇస్తున్నాడు. నేను కళ్ళు మూసుకొని నేను 5 పెడతా. ఎందుకు సార్ అంటే, సార్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మరి ఇది 13 హైపోటెన్యూస్ అన్నాడు, ఒకటి 12 అన్నాడు. మరి 13, 12కి ఇంకొకటి ట్రిప్లెట్ ఏముంది సార్, 5 కదా సార్. ఎలా అంటారా, నేను గివి బట్టి పట్టినబ్బా, నేను గివి బట్టి పట్టేసిన. ఒకసారి చూడండి, ఏవి బట్టి పట్టినా సార్ అంటే ఇక్కడ చూడండి, ఇది బట్టి పట్టేసిన నేను. సో మీరు కూడా బట్టి పట్టాలా. ఒకటి 13 లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది, ఒక 12 ఇచ్చిండు, ఖచ్చితంగా ఇంకోటి 5 ఉంటుంది. 5 కాకుండా వేరేది ఏది ఉండదు, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి. క్లియర్. చూడండి, మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, బీసీ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. మరి బీసీ అనేది 5 కదా. అసలు సాల్వ్ చేసే అవసరం ఉందా? ఈ కాన్సెప్ట్ మీకు మైండ్లో ఉంటే, అరే బై ఒక 30, 60 ఇచ్చిండు, ఇంకోటి 90 ఉంటుంది, ఓ 12, 13 ఇచ్చిండు, ఇంకోటి 5 ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బి పెడతారు. పెన్ను పేపర్ లేని క్వశ్చన్ ఇది. పెన్ను పేపర్ పెట్టకుండా చేయాల్సిన క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనా, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ప్లస్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్ని తీసుకొని టైప్ వైజ్ మీకు తీసుకున్నాను. ఓకే, ప్రతిదీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 6 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ద షార్టర్ సైడ్ ఇఫ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 మీటర్ లెస్ దెన్ ద హైపోటెన్యూస్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. చూడండి, ఒక లంబకోణ త్రిభుజం ఉందంటున్నాడు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, షార్టెస్ట్ సైడ్ నేను ఇది అనుకుంటా, ఎక్స్ అనుకుంటా, చిన్న సైడ్. ఓకే, ఎందుకు చిన్న సైడ్ అనుకున్నారు సార్ అనొచ్చు మీరు. ఎందుకు అనుకున్న చిన్న సైడ్ అంటే నాన్న, ఒకటి మీరు ఐడియా చేసుకోండి. సో ఎందుకు అనుకున్నానంటే 6 మీటర్ మోర్ దెన్ ట్వైస్ ది షార్టర్ సైడ్ అన్నాడు. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ అనేది షార్టర్ సైడ్ కంటే 6 మీటర్లు పెద్దది అంటుండు. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ అనేది ఈ యొక్క షార్టర్ చిన్న సైడ్ పైన ఆధారపడి ఉంది. సో అందుకనే నేను షార్టెస్ట్ సైడ్ ఎక్స్ అనుకుంటాను. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది, 6 మీటర్ మోర్ దెన్ షార్టర్ సైడ్, 6 మీటర్లు ఎక్కువ ఉంది. ట్వైస్ అన్నాడు కదా, ట్వైస్ ద షార్టర్ సైడ్ అంటే 2 టైమ్స్ ఆఫ్ షార్టర్ సైడ్, 6 + 2x. ఇది మర్చిపోకండి, వెరీ ఇంపార్టెంట్. ట్వైస్ ది షార్టెస్ట్ సైడ్, చిన్న సైడ్కి ట్వైస్ కంటే 6 మీటర్లు ఎక్కువ ఉందని అర్థం. మరి ఇంకో సైడ్ ఏమంటుండు, ఇఫ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 మీటర్ లెస్ దెన్ ది హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ కంటే 2 మీటర్లు తక్కువ ఉందంట ఈ థర్డ్ సైడ్. మరి హైపోటెన్యూస్ ఎంత ఉంది నాన్న, 6 + 2x. మరి 2 మీటర్లు తక్కువ ఉందంటే -2 కదా. 6 - 2 ఎంత, 4. అంటే ఇది 4 + 2x, అంటే 2x + 4 రాసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా రాసేస్తుంది, ఇది అర్థమైంది కదా. సో ఇది 2x + 4 అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మనకు కావాల్సింది ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే బీసీ, హైట్ అంటే ఎక్స్. సో 2x + 4 ఇంటూ హైట్ ఎక్స్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. మరి మనకి ఇప్పుడు ఆన్సర్ రావాలి అంటే మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి అంటే అప్లై ది పైథాగరస్ థీరం. సో మీరు పైథాగరస్ థీరం అప్లై చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది అన్న.
ప్రాసెస్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. పైథాగరస్ థీరం అంటే ఏంటి సార్ అంటారా? హైపోటెన్యూస్ స్క్వేర్ 2x ప్లస్ 6 స్క్వేర్ 2x ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. ఓకే, క్లియర్? దిస్ ఇస్ ద పైథాగరస్ థీరం. చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 2x స్క్వేర్ ఎంత 4x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 36 ప్లస్ 2ab అంటే 2 2 4 4 6 24. సో 24x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 2 2 4 4 4 16 అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ఎంత 5x స్క్వేర్. సో ఇక్కడ 4x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి 5x స్క్వేర్ అవుతుంది. ఇది 16x నాన్న. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 5x స్క్వేర్ ఉంది, ఇక్కడ 4x స్క్వేర్ ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే x స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే 5x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. సో x స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 16x ప్లస్ 24x అటు సైడ్ పోతే మైనస్ 24x ఎంత అవుతుంది? మైనస్ 8x అవుతుంది. ఇక్కడ ప్లస్ 16 ఉంది, ఈ మైనస్ 36 అటు సైడ్ వచ్చే సేమ్ అవుతుంది. సో 36 మైనస్ మైనస్ 20 అవుతుంది. మనకి ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ చేయాలి, మూలాలు ఫైండ్ చేయాలి, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. మరి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరమా మనకు? అవసరమా చెప్పు? లేదు కదా. అందుకే పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటారా స్వామి అంట నేను. సో ఇప్పుడు చూడండి, ఇదంతా అవసరం లేదు. నేను ఏం చేస్తానంటే మెథడ్ 2 షార్ట్ కట్ మెథడ్. ఏందా మెథడ్ సార్ అంటారా? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకున్నా, ఇక్కడ ఎక్స్ కంటే 2 టైమ్స్ కంటే ప్లస్ 4 ఉంది. మరి ఇక్కడ మళ్ళీ 2 టైమ్స్ కంటే 6 ఎక్కువ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ జనరల్గా? ఇక్కడ ఎక్స్ని ఒక నెంబర్ అనుకుందాం. నేనేం చేస్తానంటే నాకు మైండ్లో ఎంబడే థాట్ వచ్చింది ఏంటంటే 10 తీసుకుంటా. 10 తీసుకుంటే అప్పుడు ఇదేమవుతుంది? 2 10s 20, 20 ప్లస్ 6 ఎంత 26. సో ఇది 26. తర్వాత ఇది 20 అవుతుంది. 20 ప్లస్ 4 ఎంత 24. ఇప్పుడు చూడండి, ఈ 10 ఈ 24 ఈ 26 పైథాగరన్ ట్రిప్లెట్స్ అయితే ఆ ఒక్క ఎక్స్ వాల్యూ అనేది కరెక్ట్. మరి 26 24 10 అనేది పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయా కావా? ఒకసారి మీరు బట్టిరా టేబుల్. సో ఆ టేబుల్ బట్టిరా లేదా ఒక్కసారి చూడండి, నన్ను ఒక్కసారి గమనించండి. టేబుల్ బై హార్ట్ చేయమన్నా కదా. మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఏం చెప్పాను? 10 కాంబినేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. 10 కాంబినేషన్ రాయించాను నేను మీకు. అది 10 కాంబినేషన్, ఇక్కడ 10 కాంబినేషన్ ఉంది. తర్వాత ఇంకా 10 కాంబినేషన్ ఎక్కడ ఉంది? సో 10 కాంబినేషన్ ఎక్కడ ఉంది? 10 కాంబినేషన్. సో ఎక్కడ 10 కాంబినేషన్ లేదు. బట్ ఆ 3 కూడా మీరు ఎక్స్ట్రా రాసుకోండి 20 పెట్టి ఏమేమి వచ్చింది? 10 26 24. ఎందుకంటే ఇప్పుడు హైయెస్ట్ సైడ్ ఇది. సార్ అది నిజమా కదా? మీరు చెప్పేది నిజమేనా అంటే ట్రై చేయండి, పైథాగరస్ థీరం అప్లై చేయండి నాన్న దీనికి. సో చూడండి, సో ఇప్పుడు 26 స్క్వేర్ ఎంత నాన్న మనకు? 5 ఎంత 676 కదా 26 స్క్వేర్. సో 26 × 26 చేయండి, ఎంత వస్తుంది మనకు? 6 6 36. ఓకే, 6 2 12 ప్లస్ 3 15. క్లియర్? సో 2 6 12. సో 2 2 4 5. సో 6 7 676 అయింది. సో ఇది 676 వచ్చింది స్క్వేర్ చేస్తే. మరి 24 స్క్వేర్ ఎంత? 576 నాన్న. ఓకే, మరి 10 స్క్వేర్ ఎంత? 100. మరి ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 676 కదా. మరి బోత్ ఆర్ ఈక్వల్ కదా నాన్న, పైథాగరస్ థీరం సాటిస్ఫై అవుతుంది కదా. సో అది 20 కిందికి రాసుకోండి అది. సో ఈ 3 కూడా మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? ఎక్స్ అనేది 10 అనేది కరెక్ట్. ఓకే, ఎక్స్ 10 కరెక్ట్ అయితే 2x + 4 ఎంత వస్తుంది మనకు? 24 వస్తుంది. సో ½ × 24 × 10. సో దేర్ ఫోర్ 2 1s 2 12s. సో 12 10s ఎంత నాన్న? 120. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం పైథాగరన్ ట్రిప్లెట్స్ తోనే ఉంటుంది. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం గురించి క్వశ్చన్ అడిగిందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలే మీరు మైండ్లో పెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమంటుండో. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 29 cm అండ్ ద సమ్ ఆఫ్ ద అదర్ 2 sides ఈస్ 41 cm. ఇక్కడ చూడండి అన్న, ఇదంతా అవసరం లేదు. జస్ట్ హైపోటెన్యూస్ ఆల్రెడీ మనకి ఇచ్చిండు. హైపోటెన్యూస్ 29 ఇచ్చిండు. సో హైపోటెన్యూస్ 29 ఇచ్చినప్పుడు హైపోటెన్యూస్ అనేది లార్జెస్ట్ సైడ్ 29 ఇచ్చినప్పుడు రిమైనింగ్ రెండు ఒకటి 20 ఉంటుంది, ఒకటి 21 ఉంటుంది అని మీరు టకటక వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి చూపించాను కదా, 20 రాపిచ్చాను కదా. అందులో
21, 20, 29 అనేది కాంబినేషన్ ఉంటుంది ట్రిప్లెట్. ఇప్పుడు చూడండి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ అదర్ 2 sides ఈస్ 41. రిమైనింగ్ 2 భుజాలు కూడితే 41 రావాలి. రిమైనింగ్ 2 అంటే 20 + 21 ఎంత, 41 వచ్చింది కదా. మళ్ళీ ఏం అడుగుతున్నాడు, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ 2 sides, అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎంత ఉంది, ఒకటే కదా డిఫరెన్స్ ఉన్నది. మళ్ళీ దేర్ ఫోర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏముంది అక్కడ, సింపుల్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పేలోపు. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నాడా, అంతేనా. రైట్ యాంగిల్ ఎట్ బి, డి ఈజ్ పాయింట్ ఆన్, డి ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ అంటుంది చూడండి. డి అనేది బీసీ పైన పాయింట్ అంటున్నాడు, మనం తప్పుగా డ్రా చేసాం ఇక్కడ అంటున్నాడు. క్లియర్. తర్వాత ఏసీ అనేది 37, ఇది 37. ఇంతకుముందు డయాగ్రామ్ తప్పుగా డ్రా చేసాం. ఇది 5 సెంటీమీటర్, బీడీ 5 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్. అండ్ ఏడి 13, ఇది 13. ఇప్పుడు కరెక్ట్ సెట్ అయింది చూడండి. అండ్ ఏసీ ఈక్వల్ 37. ఫైండ్ ద లెంత్ ఆఫ్ బీసీ. బీసీ లెంత్ ఫైండ్ చేయమంట. అయ్యో ఎంత ఈజీ చూడండి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి నాన్న, కన్నులు జస్ట్ అబ్జర్వ్ దిస్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది హైపోటెన్యూస్ 13, ఇది బేస్ 5, ఇది 12 ఉంటుంది, పైథాగరన్ ట్రిప్లెట్స్. మరి ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, పెద్దది అబ్జర్వ్ చేయండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees, ఇది 12 ఉంది, ఇది 37 ఉంది. మరి 37 12కి, 37 12కి పైథాగరన్ ట్రిప్లెట్ ఏం చెప్పాను మీకు, రాపించాను కదా అక్కడ, 20 రాపించాను. సో 35 ఉంటుంది మధ్యలో. సో దేర్ ఫర్ బీసీ అనేది 35 ఉంటుంది, ఆప్షన్ ఏ. సో ఇవే అక్కడ రాయిస్తాను చూడండి. ఫస్ట్ ఏబిసి అనుకున్నాను, ఇది రైట్ యాంగిల్, అంటే ఇది ఒక లంబం, పర్పెండిక్యులర్ అనుకున్నాను దేనికి, బీడీ అనేది ఏసీకి పర్పెండిక్యులర్. క్లియర్. మనకు ఈ 6 ప్రాపర్టీస్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ 6 ప్రాపర్టీస్ ఎలా వచ్చాయో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏమన్నాడు, బీడీ ఈజ్ ఈక్వల్ టు, బీడీ అంటే ఏంది, ఈ యొక్క లంబం పొడవు. ఈ లంబం పొడవు అనేది ఖచ్చితంగా ఈ లంబం అనేది లంబానికి ఇటు సైడ్ అటు సైడ్ ఈ యొక్క భుజం ఉంది, ఈ యొక్క భుజం ఉంది కదా. సో ఈ లంబానికి అటు ఇటు ఉండే భుజాల మల్టిప్లికేషన్ డివైడెడ్ బై ఆ లంబం దేనిపైన అయితే పోయి కూర్చుందో అది డినామినేటర్లో ఉండాలి. ఈ విధంగా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో లంబం పొడవు, దానికి లెఫ్ట్ రైట్ సైడ్ ఏవైతే భుజాలు ఉన్నాయో వాటి మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో ఉండాలి. డినామినేటర్లో ఆ లంబం వెళ్ళి దేనిపైన కూర్చుంది, ఏసీ పైన కూర్చున్నది. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏమంటుండే చూడండి, ఏబి స్క్వేర్ అంటే ఏంది, ఈ లంబానికి ఒక సైడ్ ఇదే కదా, ఈ లంబానికి లెఫ్ట్ సైడ్ అనుకుందాం. లెఫ్ట్ సైడ్ ఏబి స్క్వేర్ అనేది ఖచ్చితంగా ఏడి ఇంటూ ఏసీకి ఈక్వల్. సో ఏడి అంటే ఏంది, ఇది ఈ లెంత్, ఏడి ఇంటూ ఈ ఏసీ లెంత్కి ఈక్వల్. ఇది ఎలా సార్ అంటారా, ఇవన్నీ నేను మీకు ప్రూఫ్లు ఎలా వచ్చినో చెప్తాను, డోంట్ వరీ. తర్వాత బీసీ స్క్వేర్, ఇప్పుడు దీని గురించి అయిపోయింది. ఇప్పుడు దీని గురించి, ఈ బీసీ స్క్వేర్ అనేది ఇప్పుడు ఇది ఉంటుంది, సిడి ఇంటూ ఏసీ ఉంటుంది చూడండి, సిడి ఇంటూ ఏసీ. సో ఏబి అన్నప్పుడు ఏబి నుంచి ఏబి అయితే ఎక్కడ ఏ శీర్షం నుంచి పోతుందో ఆ శీర్షంది ఫస్ట్, తర్వాత పెద్దది సెకండ్ మల్టిప్లికేషన్లో. తర్వాత బీసీ అన్నప్పుడు సిడి ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇది సెకండ్ వస్తుంది, సిడి ఇంటూ ఏసీ. క్లియర్. ఓకే. తర్వాత ఏబి బై బీసీ ఎలా వచ్చిందంటే, ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేయండి. ఏమవుతుందన్న, ఏసీ క్యాన్సల్. ఓకే. ఏడి బై సిడి, ఈ స్క్వేర్లు ఉన్నాయా, దీన్ని కామన్గా స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. కామన్గా ఈ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, వీటికి రూట్స్ అవుతుంది కదా. సో ఈ 4th అనేది ఈ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చింది. సో 4th ఒక ప్రూఫ్ మనకు అవసరం లేదు, ఇక్కడే చెప్పేసిన ప్రూఫ్ మీకు. సో మనము ఈ ఫస్ట్ది ఎలా వచ్చింది, ఈ సెకండ్ది ఎలా వచ్చింది, ఈ థర్డ్ది ఎలా వచ్చిందో చూసుకుంటే 4thది సెకండ్ థర్డ్ని డివైడ్ చేస్తే వచ్చింది. ఓకే. తర్వాత ఏంటంటే చూడండి, 5th వన్ ఏముంది చూడండి ఒకసారి. 5th వన్ బీడీ స్క్వేర్ అంటే ఏంది, మధ్యది. ఈ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అయింది, ఏడి ఇంటూ డిసి. ఏడి ఇంటూ డిసి అంటే ఏదైతే లంబం ఒక స్క్వేర్ కావాలి అంటే సింపుల్గా ఈ యొక్క హాఫ్, ఈ యొక్క హాఫ్ కాదు, జస్ట్
ఏడి ఇంటూ డీసీ చేస్తే అయిపోతుంది, ఇన్ కేస్ దీని స్క్వేర్ రావాలి అంటే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ రాస్తున్నాను నేను అంతే. ఇక్కడ చూడండి 1/BD² ఈజ్ ఈక్వల్ టు 1/AB² ప్లస్ 1/BC². ఇది ఎలా వచ్చింది కూడా మనం చూసుకోవచ్చు, బట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, దీనిపైన అంత ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడు. బట్ ఇది కూడా మనకు వీటిని మ్యానిపులేట్ చేస్తే, అంటే ఆక్పాక్ కరేపాక్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. జస్ట్ వీటిని యూజ్ చేసుకుని తీసుకొచ్చిండు, మీరు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. సో నేను మీకు ఫస్ట్ ఈ మూడిటికి ప్రూఫ్ చెప్తాను, మీకు మిగతా మూడు దాన్ని బేస్ చేసుకొని వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎన్ని ప్రూఫ్లు చెప్పినా సరే మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఎగ్జామ్లో ప్రూఫ్లు తీసుకుంటే కూర్చోరు. సో మైండ్లో పెట్టుకోండి ఆర్ అయితే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, నేను ఒక ప్రూఫ్ మీకు అర్థం కావాలి అంటే మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ తెలియాలి. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ మనకు ఇదే జామెట్రీలో ఇదే ట్రయాంగిల్స్లో మీకు ఇంకా 2-3 వీడియోలు అయినాక వస్తుంది, అక్కడ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్కడ 6 వచ్చాయి కదా, అందులో ఫస్ట్ 3 ప్రూఫ్ చెప్తాను, రిమైనింగ్ 3 దాన్ని బేస్ చేసుకొని వస్తాయి. సో మీరు ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి, అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రూఫ్స్ అనేవి మీరు ఎగ్జామ్లో వేసుకుంటూ పోతే టైం పోతుంది. ఓకే, జస్ట్ మీ ఐడియా కోసము ఎలా సాల్వ్ చేయాలి, అవి ఎలా వచ్చినాయో చెప్తాను వినండి. ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్లోనే 3 లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి. ఆ 3 లంబకోణ త్రిభుజాలు నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో ఫస్ట్ త్రిభుజం వచ్చేసి ఏముంది చూడండి ఒకసారి, ABC ఉంది కదా, బి దగ్గర 90. సో ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. తర్వాత ఇంకోటి ఏముంది, ఇది డి తీసుకుంటే ఏడిబి. ఓకే, ఏడిబి ఇంకోటి ఉంది, క్లియర్. సారీ, సో ఇది ఏ, ఇది డి, ఇది బి, ఇంకా 90 ఉంది. తర్వాత ఇంకోటి ఏముంది చూడండి, సిడిబి. సో ఇది సి, ఇది డి, ఇది బి తీసుకున్నాం. సో ఫస్ట్ ఫార్ములా ఏముంది మనకు చూడండి ఒకసారి, ఫస్ట్ ఫార్ములా ఏముంది, బీడీ ఈక్వల్ టు, సో బీడీ ఈక్వల్ టు చూడండి ఒకసారి, బీడీ ఈక్వల్ టు ఏబి ఇంటూ బీసీ బై ఏసీ. ఇక్కడ చూడండి ఈ ఏబి అనేది మనము ఇక్కడ సైడ్ కిందికి రాద్దాం, దీని కిందికి రాద్దాం ఏబి అనేది. సో బీడీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీసీ బై ఏసీ అవుతుంది. సో ఆ రెండు ఎలా వచ్చినా నేను చెప్తాను. సో సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకు థేల్స్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఉంటాడు. థేల్స్ అనే మ్యాథమెటిషియన్ ఏం చెప్పిండు అంటే థేల్స్ స్థిరం చెప్పిండు. థేల్స్ స్థిరం మనకి ఏం చెప్తుంది అంటే, ఏవైతే 2 త్రిభుజాలు లేదా 3 త్రిభుజాలు సిమిలర్ అయినప్పుడు ఖచ్చితంగా వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ నిష్పత్తులు సేమ్ ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇప్పుడు ఈ త్రిభుజంలో ఏబికి అదే సిమిలర్గా, ఏబి అనేది ఎక్కడ ఉంది, ఒక 90 degreesకి టచ్ అయి ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా 90 degrees టచ్ అయి ఉన్నది ఏముంది, బీడీ ఉంది ఆర్ ఏడి ఉంది. కానీ నేను ఏబి ఈ యొక్క భుజం కరస్పాండింగ్ అనుకుంటాను. ఓకే, తర్వాత బీసీ అండ్ ఇది కరస్పాండింగ్ అనుకుంటాను నేను. ఓకే, అప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే నాన్న, వీటి యొక్క నిష్పత్తులు సేమ్ ఉంటాయి. అప్పుడు ఏసీ అనేది ఏబికి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏబి బై బీడీ దీని యొక్క నిష్పత్తి ఖచ్చితంగా రిమైనింగ్ కరస్పాండింగ్ సైడ్స్కి ఈక్వల్ ఉంటుంది. బీసీ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. మరి మనం ఏం చేద్దాము అంటే ఈ రెండు ఉపయోగించి మనం ఫస్ట్ ఫార్ములా తీసుకురావచ్చు. ఎలా అంటే మనకు కావాల్సింది బీడీ కదా, ఈ బీడీని పైనకి రాసుకోండి. సో బీడీ అనే దాన్ని పైకి రాసుకుంటే అప్పుడు ఏబి ఇంటూ ఏడి అనేది పైకి వెళ్తుంది కదా, ఏబి ఇంటూ ఏడి పైకి వెళ్ళి కిందికి ఏమొస్తుంది మనకు, బీసీ వస్తుంది. కానీ ఇది మనకు ఫస్ట్ ఫార్ములా మ్యాచ్ అవుతుందా చూడండి. సో ఇది కూడా కరెక్టే రిజల్ట్. తర్వాత మీరు ఏం చేద్దామంటే ఈ రెండు యూజ్ చేయండి, ఏబి బై బీడీ, ఏసీ బై ఏబి యూజ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏబి బై బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. చూడండి ఏబి ఇంటూ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ బీడీ. సో ఇది ఒకటి వచ్చేసింది మనకు.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ రెండింటికి మనము సిమిలర్గా అప్లై చేద్దాం. ఈ రెండింటికి అప్లై చేసినాం కదా, ఇప్పుడు ఈ రెండింటికి సిమిలారిటీ తెలుసు అప్లై చేద్దాం. చూడండి, ఏబి బై బీడి, ఏబి బై బీడి ఖచ్చితంగా ఈ ఏబికి ఇది కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. ఏబి బై బీడి ఖచ్చితంగా దేనికి ఈక్వల్, ఈ బీసీకి సిడి అవుతుంది. బీసీ బై సిడి. ఇక్కడ మనకు కావాల్సింది బీడీ కావాలి. ఇక్కడ బీడీ చూడండి ఏం రాసుకోవచ్చు, బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏబి ఇంటూ సిడి డివైడెడ్ బై బీసీ రాసుకోవచ్చు. మళ్ళీ ఇదే వచ్చింది, ఇక్కడ సేమ్ అదే వచ్చింది కదా, క్లియర్. ఏబి ఇంటూ సిడి కాదు, ఏబి ఇంటూ బీసీ రావాలి. ఇక్కడ మనం ఏదో తప్పు తీసుకున్నాం నాన్న, ఆల్ఫాబెట్స్ చాలా తప్పు పోయినాయి. చూడండి ఒకసారి, బిసిడి సిడిబి ఓకే, అది కరెక్ట్ వచ్చింది. అండ్ ఇంకో లాజిక్ తీసుకోవాలి ఇక్కడ మనం. ఏందా లాజిక్, అయ్యో స్వామి, ఇక్కడ బీసీ ఎందుకు వచ్చింది, బీసీ కాదు కదా ఇక్కడ తీసుకోవాల్సింది, బీసీ బై సిడి. ఈ బీసీకి ఈ ఏసీకి ఈ బీసీ అవుతుంది కదా, ఏసీ బై బీసీ తీసుకోండి. ఏసీ బై బీసీ తీసుకొని చూడండి, ఫస్ట్ రిజల్ట్ వస్తుందా మనకు, చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రెండు అప్లై చేయండి, బీడీ ఈక్వల్ టు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఫస్ట్ రిజల్ట్ అనేది మనకి ఏడొస్తుందంటే థీరమ్స్ ఎలానే ఉంటాయి నాన్న, ఏబి బై బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై దీని ఒక హైపోటెన్యూస్ బీసీ, అప్పుడు వస్తుంది. చూడండి ఈ రెండు కండిషన్స్ చూడండి. ఇప్పుడు బీడీ కావాలంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ బీసీ పైన వస్తుంది, ఏబి ఇంటూ బీసీ పైన వస్తుంది, డివైడెడ్ బై కింద ఏసీ వస్తుంది. క్లియరా, ఫస్ట్ రిజల్ట్ వచ్చింది మనకు, ఫస్ట్ రిజల్ట్ వచ్చింది, సెకండ్ రిజల్ట్ వచ్చింది. థర్డ్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి మనకు, థర్డ్ రిజల్ట్ ఏం చెప్తుంది చూడండి ఇక్కడ, చూడండి ఈ ఫస్ట్ రిజల్ట్ వచ్చింది మనకు, ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది, ఏబీ స్క్వేర్ ఈక్వల్ ఏడి ఇంటూ ఏసీ, సెకండ్ రిజల్ట్ వచ్చేసింది. మళ్ళీ బీసీ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి చూడండి, ఇది సెకండ్ రిజల్ట్, ఇది ఫస్ట్ రిజల్ట్. సో ఫస్ట్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే ఈ రెండు త్రిభుజాలకు మనము సిమిలారిటీ అప్లై చేయాలి. ఏందేంది అప్లై చేయాలి, ఏబీకి సిడి కరస్పాండింగ్ సైడ్, ఏసీకి బీసీ కరస్పాండింగ్ సైడ్ అప్లై చేస్తే ఫస్ట్ కండిషన్ వస్తుంది. ఓకే, తర్వాత సెకండ్ రావాలి అంటే ఏబిబిడి, ఫస్ట్ ట్రయాంగిల్కి సెకండ్ ట్రయాంగిల్కి మనము ఏబి బై బీడి అంటే ఈ ఏబి బై బీడి కరస్పాండింగ్, తర్వాత ఏసీ బై ఏబి ఈ హైపోటెన్యూస్కి కరస్పాండింగ్ అప్లై చేయాలి. అప్పుడు మనకు సెకండ్ వస్తుంది. థర్డ్ బీసీ స్క్వేర్ కావాలి ఇప్పుడు. సో బీసీ స్క్వేర్ కావాలి అంటే ఈ ట్రయాంగిల్కి ప్లస్ ఈ ట్రయాంగిల్కి మళ్ళీ అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, మనకు బీసీ స్క్వేర్ రావాలి అంటే దీని ఒక బీసీ ఉందా, దీని ఒక బీసీ ఖచ్చితంగా దీని ఒక సిడికి ఈక్వల్ అవుతుంది, కరస్పాండింగ్ సైడ్ అవుతుంది, సారీ. సో బీసీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అండ్ బీడీకి కరస్పాండింగ్ సైడ్, ఏబి కానీ బీడీ కాదు, మనకు కావాల్సింది బీసీ రావాలి. సో ఇంకో బీసీ ఎక్కడ ఉంది మనకు, దీని ఒక హైపోటెన్యూస్ బీసీ అండ్ ఈ ఏసీ తీసుకోండి, అంటే ఏసీ బై బీసీ వస్తుంది, ఏసీ బై బీసీ. కన్ఫ్యూజింగ్ ఉంటుంది అన్న, ఏసీ బై బీసీ, క్లియర్. సో చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సిడి వచ్చిందా లేదా, థర్డ్ కండిషన్. సో మళ్ళొకసారి మీకు క్విక్ రివిజన్ చేస్తాను, ఇవి ఎలా వచ్చాయో చూడండి ఒకసారి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఒక్కసారి మళ్ళీ గమనించండి, క్లియర్గా చెప్తాను. 3 త్రిభుజాలు రాసుకోవాలి నాన్న, 3 త్రిభుజాలు రాసుకోవాలి. 3 త్రిభుజాలు సిమిలారిటీ కండిషన్ అప్లై చేయాలి. సిమిలారిటీ కండిషన్ అంటే మనకి ఏం చెప్తుంది, సిమిలారిటీ కండిషను జస్ట్ సెకండ్ అన్న, ఇది పెద్ద తీసుకున్నాం.
సిమిలారిటీ కండిషన్ ఏం చెప్తుందంటే కరస్పాండింగ్ సైడ్స్ నిష్పత్తి, కరస్పాండింగ్ సైడ్స్ ఉంటాయి కదా భుజాలు, అవి నిష్పత్తులు ఖచ్చితంగా సేమ్ ఉంటాయి. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 త్రిభుజాలు ఉన్నాయి, 3 త్రిభుజాలు ఉన్నాయి, ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి, ఇక్కడ 90 degrees. ఫస్ట్ నేను ఇదొకటి తీసుకుంటాను, తర్వాత ఇంకోటి ఏముంది, ఏడిబి ఉంది, ఏడిబి ఉంది, అండ్ ఇంకోటి ఏముంది చూడండి ఒకసారి, సిడిబి, సిడిబి. సో ఫస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ అనుకోండి, ఇది థర్డ్ అనుకోండి. సో ఫస్ట్ రిజల్ట్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏబీకి బీడీ కరస్పాండింగ్ సైడ్ అనుకోండి, ఏసీకి బీసీ కరస్పాండింగ్ సైడ్ అనుకోండి, ఓకే, అండ్ సిడికి బీసీ కరస్పాండింగ్ సైడ్ అనుకోండి. ఫస్ట్ 1 and 3 చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏబి అండ్ అవతల ఏమనుకున్నాను, బీడి, దీని యొక్క నిష్పత్తి ఖచ్చితంగా ఇక్కడ ఏసీకి, అక్కడ హైపోటెన్యూస్ ఏముంది, బీసీ ఉంది, ఈ రెండింటికి సేమ్. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి బీడీ కావాలి. సో ఇక్కడ నుంచి మనం బీడీ ఏం రాసుకోవచ్చు, ఏబి ఇంటూ బీసీ డివైడెడ్ బై ఏసీ రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ రిజల్ట్, మనకు ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ రావాలి అంటే మనకు ఏసీ స్క్వేర్ రావాలి. సో ఏసీ స్క్వేర్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉంది, ఏసీ స్క్వేర్ ఏడి స్క్వేర్ మనకు కావాల్సింది, ఒకసారి చూడండి ఫార్ములాలో ఏబి స్క్వేర్ రావాలి కదా, ఏబి స్క్వేర్ రావాలి. చూడండి, ఏబి స్క్వేర్ రావాలి అంటే ఏ ట్రయాంగిల్ తీసుకోవాలో గమనించండి ఒకసారి. ఏబి స్క్వేర్, ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏ ట్రయాంగిల్ ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది. సో దేర్ ఫోర్ మళ్ళీ 1, 2 అప్లై చేయండి. ఈ కండిషన్ ఎలా వచ్చింది, 1, 3 అప్లై చేస్తే, ఓకే, 1 and 3 ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అనుకుంటే, తర్వాత ఇప్పుడు 1, 2 చేద్దాం. మళ్ళీ ఏబి బై, సో దీనికి ఇది కరస్పాండింగ్ సైడ్, ఓకే, దీని బీసీకి ఏడి, తర్వాత ఏసీకి ఏబి, క్లియర్. సో ఏబి బై బీడి ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏసీ బై ఏబి క్రాస్ మల్టిప్లై చేయండి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడి ఇంటూ ఏసీ, ఇది సెకండ్ ప్రాపర్టీ. ఓకే, సో ఇది దేని నుంచి వచ్చింది, 1 and 2 నుంచి వచ్చింది, క్లియర్. తర్వాత థర్డ్ ప్రాపర్టీకి రావాలి అంటే మీకు థర్డ్ ప్రాపర్టీ బీసీ స్క్వేర్ ఉంది. సో బీసీ స్క్వేర్ అనేది మళ్ళీ 1 and 3 అప్లై చేయాలి, 1, 3 అప్లై చేయండి. సో బీసీ అంటే దేనికి కరస్పాండింగ్, సిడికి. సో బీసీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ, అంటే ఏసీకి ఈ యొక్క హైపోటెన్యూస్కి అప్లై చేయండి, ఏసీ బై బీసీ. ఇక్కడ కూడా ఇదేమవుతుంది, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ అవుతుంది, సారీ ఏసీ ఇంటూ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సిడి ఇంటూ ఏసీ. ఇది 1 and 3 నుంచి. సో ఇది ఫస్ట్ 3 చెప్పిన, 4వది 2 డివైడ్ చేసి వస్తుందని చెప్పాను. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. సో దీనిపైన మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుందాం. ఒక ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90 degree. ఇక్కడ యాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ రావాలి, చూడండి ఒకసారి, ఏబిసి ఇక్కడ 90 degrees ఉందంటారు మధ్యలో బి దగ్గర. బీడీ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ ఆన్ ద సైడ్, పర్పెండిక్యులర్ అంటే లంబం, ఆన్ ఏ సైడ్ ఏసీ పైకి పర్పెండిక్యులర్ 90 degrees, ఇక్కడ 90 degrees. ఇప్పుడు అప్లై అవుతుంది ఆ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీడీ స్క్వేర్ అంటున్నాడు. సో బీడీ స్క్వేర్ వాల్యూ ఏంది నాన్న, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీడీ స్క్వేర్ మీకు రాయించాను కదా. సో బీడీ స్క్వేర్ అనేది, ఈ బీడీ స్క్వేర్ కావాలి అంటే ఈ ఏడీ ఇంటూ ఈ బీసీ డిసిఎస్ అయిపోయి, ఏడీ ఇంటూ డిసి అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఏడీ ఇంటూ డిసి అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 12 cm and 16 cm and hypotenuse 20 cm, the length of altitude drawn on the hypotenuse from the opposite vertex is k. Find the value of k. ఎంత సింపుల్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ నాన్న, మనకు ఆల్రెడీ ఇస్తున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ 20 ఇస్తున్నాడు, ఇది 16 ఇస్తున్నాడు, ఇది 12 ఇస్తున్నాడు. ఇది హైపోటెన్యూస్ పైకి ఆపోజిట్ అంటే వ్యతిరేకమైన శీర్షం నుంచి ఒక పర్పెండిక్యులర్ అంటున్నాడు. ఇట్లా ఆల్టిట్యూడ్ అంటే కూడా పర్పెండిక్యులరేనా. ఓకే, ఆల్టిట్యూడ్ అంటే కూడా మనకు ఉన్నతి 90 డిగ్రీలే ఉంటుంది. ఓకే, సో దీని ఒక పొడవు కే అంటున్నాడు. సో ఇది ఫైండ్ దిస్ కే అంటుండు. నేనేం చెప్పాను, ఈ కే పొడవు కావాలి అంటే బీడీ ఈస్ నథింగ్ బట్ 16 × 12 అంటే ఏబీ ఇంటూ బీసీ డివైడెడ్ బై ఏసీ అని చెప్పాను కదా, డిరైవ్ చేసాం కదా. సో దేర్ ఫోర్ 2 8 జా 2 10 జా 2 5 జా 2 6 జా, సో 8 6 జా 48 డివైడెడ్ బై 5 నాన్న. 5 1 జా 5 9 జా 45 నాన్న. సో 3 మిగులుతుంది, 5 6 జా 30 నాన్న. సో 9.6 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. క్లియర్. ఆ 6 మీరు గుర్తుపెట్టుకుంటే టకాటక్ అయిపోతాయి థీరమ్స్. మీరు సార్ నేను గుర్తుపెట్టుకోలేను, నేను ప్రూఫ్ చేస్తానంటే ప్రూఫ్ చేసుకోండి, ఎగ్జామ్ అయిపోతుంది. ట్రయాంగిల్ XYZ, యాంగిల్ Y = 90 degrees. XYZ, so this is 90 degrees. Okay, and YN is perpendicular to XZ. Y ఇక్కడ ఏం తీసుకున్నాం, పర్పెండిక్యులర్ టు XZ అంటున్నాడు. ఓకే, XY = 30, ఇది 30. క్లియర్, బాగానే ఉంది. XZ 34, XZ ఇది 34, ఇది మొత్తం 34, మొత్తం 34. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ YN? YN అడుగుతున్నాడు నాన్న. 34 30, 34 30కి నాన్న రాసుకోండి ఇంకో కాంబినేషన్ 16 నాన్న. ఇది నేను మీకు అక్కడ రాపియకపోతే అక్కడ 21 పెట్టుకొని రాసుకోండి. 34 36 16, ఈ మూడు కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ నాన్న, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ YN? YN ఒక లెంత్ కావాలంటే ఏం చెప్పాను మీకు, YN లెంత్ కావాలి అంటే సింపుల్గా 30 × 16 అంటే దానికి లెఫ్ట్కి రైట్కి ఉండేది మల్టిప్లై చేయాలి, హైపోటెన్యూస్ కింద ఉండాలి 34 అనేది. ఓకే, సో 2 8 జా 2 1 జా 2 7 జా 14, కింద 17 ఉంది, 8 3 జా 24, 240/17 వస్తుంది ఉంది ఆప్షన్లో, 240/17. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A = 90 degrees. A = 90 degrees అంటున్నాడు అంటే ఇక్కడ ఏ ఉండాలి. క్లియర్. M ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ BC. ఇది B, ఇది C అనుకుంటే BC యొక్క మధ్య బిందువు M అంటుండు, మధ్య బిందువు. ఓకే, అండ్ D ఈజ్ పాయింట్ ఆన్ BC సచ్ దట్ AD పర్పెండిక్యులర్ టు BC. చూడండి, D అనేది ఇంకో పాయింట్ అంట AC పైనే, అప్పుడు AD లైన్ ఖచ్చితంగా పర్పెండిక్యులర్ అంటే ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది, లంబం అవుతుంది. ఓకే, ఇఫ్ AB = 7, ఇది 7 నాన్న, AB = 7 అండ్ AC = 24, AC = 24. ఓకే, దెన్ AD ఈజ్ టు AM. AD అంటే ఈ లంబం యొక్క పొడవు, AD ఈజ్ టు AM అంటుంది. AM అంటే మిడ్ పాయింట్. చూడండి ఈ కాన్సెప్ట్ నాన్న, ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 24, ఇది 7, ఈ లంబకోణ త్రిభుజం కాబట్టి ఈ మొత్తం 25 అవుతుంది. ఎందుకంటే 25 24 7 ఈ మూడు పైథాగరన్ ట్రిప్లెట్స్ కదా. ఇప్పుడు AD అంటే మనం ఫైండ్ చేయొచ్చు, మీకు చెప్పాను. సో AD అంటే ఒక లంబం కాబట్టి లంబం పొడవు లెఫ్ట్కు రైట్కి ఏమన్నాయి, 24 × 7, 24 × 7 డివైడెడ్ బై కర్ణం ఏముంది 25. ఇప్పుడు మనకు కావాల్సింది AM. AM అంటే మిడ్ పాయింట్, మధ్య బిందువుని ప్లస్ ఆపోజిట్ వర్టెక్స్ని రెండింటిని కలిపి ఒక లైన్ ఒక లెంత్ ఎంత అవుతుంది నాన్న అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపోటెన్యూస్కి సగం అవుతుంది. ఎందుకు సార్ సగం అవుతుంది అంటే సింపుల్గా 25 డివైడెడ్ బై 2 అవుతుంది. ఇది 25 డివైడెడ్ బై 2 అవుతుంది. ఎందుకు సార్ అంటే మీకు సర్కమ్ సెంటర్ అని
త్రిభుజాల యొక్క కేంద్రాలు అని మనకు 4 ఉంటాయి. ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అని. అందులో సర్కమ్ సెంటర్ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాం నాన్న అంటే క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. సో ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకే, ఈ సర్కిల్ లోపల నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని పెడతాను నాన్న. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెడతాను నేను ఇట్లా. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెడతా ఇట్లా. ఓకే, ఎట్లా పెడతానంట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క శీర్షాల నుండే ఈ యొక్క వృత్తం అనేది పోవాలి. ఓకే, ఇలా పెట్టినప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఎగ్జాక్ట్గా దీని యొక్క కర్ణం అనేది సెంటర్ పైన ఉంటుంది దాని ఎగ్జాక్ట్గా. దట్ ఈస్ అ ప్రాపర్టీ అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఒక సర్కిల్ లోపల పెట్టినాము. ఎలా పెట్టినాము? ఆ సర్కిల్ అనేది ఆ 3 శీర్షాల నుంచి పోయే విధంగా పెట్టినామంటే అప్పుడు దీన్ని సర్కమ్ సర్కిల్ అంటాము. ఖచ్చితంగా అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కర్ణం పైనే ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ కూడా ఎగ్జాక్ట్గా ఈ కర్ణం యొక్క మధ్య బిందువు దగ్గర ఉంటుంది. ఓకే, అప్పుడు ఇక్కడి నుంచి ఈ యొక్క కేంద్రానికి ఏమంటాం డిస్టెన్స్ని? సర్కిల్ పైన పాయింట్ నుంచి ఒక వృత్తం పైన బిందువు నుండి ఆ కేంద్రానికి డిస్టెన్స్ని మనం వ్యాసార్థం అంటాం, రేడియస్ అంటాం. సో ఇది రేడియస్ నాన్న. మరి ఇది కూడా రేడియస్ అవుతుంది కదా నాన్న. మరి ఇది కూడా రేడియస్ అవుతుందా కదా? ఇది కూడా సర్కిల్ పైన పాయింట్ ఉంది, కేంద్రం ఉంది. సో కేంద్రానికి సర్కిల్ పైన పాయింట్ డిస్టెన్స్ రేడియస్, వ్యాసార్థం. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇది హైపోటెన్యూస్కి మధ్య బిందువు. సో హైపోటెన్యూస్ మనకి ఇంతకుముందు 25 ఇచ్చిండు. మరి ఇది ఎంత ఉంటుంది? 25/2 12.5 ఉంటుంది. మరి ఇది కూడా రేడియసే కాబట్టి ఇది కూడా 12.5 ఉంటుంది. ఇది మీకు అక్కడ క్లియర్గా నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని బట్టే తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేస్తే దీనికి ఇలా ఒక సర్కిల్ డ్రా చేస్తే సర్కమ్ సర్కిల్ అవుతుంది. సో ఇది ఇప్పుడు రేడియస్ అవుతుంది. సో ఇది కూడా మనకు రేడియస్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు చూడండి మీకు సింపుల్గా ఏమవుతుంది ఇక్కడ 25 × 25 625 అవుతుంది ఇటు సైడ్. ఓకే, 224 48, 48 × 7 అవుతుంది. సో 48 × 7 ఎంత? 360. సో 360 = 625. ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి. 336 అవుతుంది. 336 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంత సింపుల్ నాన్న. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకో 2-3 కాన్సెప్ట్లు ఉంటాయి, అవి కూడా చెప్తాను. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ తర్వాత మీకు నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ ఇవే, సెంటర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే త్రిభుజ యొక్క కేంద్రాలు, ఇన్ సెంటర్, వాటి గురించి క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేపియండి. అండ్ మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి, ఒక్కొక్క లింక్ ఒక దగ్గర పెట్టుకోండి. అండ్ మీకు ప్యూర్ మ్యాథ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కావాలి అంటే 6301864794 ఈ నెంబర్కి వాట్సాప్లో ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. కోర్స్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్.